వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో యావరేజ్ అనే టాపిక్ చూద్దామండి. గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ తో పాటుగా కిరణ్ అథమెటిక్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. అలాగే గణేష్ స్టడీ సెంటర్ యాప్ అనేది మన ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని దానిలో కూడా మీరు అమౌంట్ పే చేసి క్లాసెస్ అనేది తీసుకోవచ్చండి. ఓకే, మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో యావరేజ్ టాపిక్ చూద్దామండి. యావరేజ్ టాపిక్ ఇప్పటి వరకు 140 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము. క్వశ్చన్ నెంబర్ 141 చూడండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ గోయింగ్ ఫర్ పిక్నిక్ ఈజ్ 16 years. 20 new persons with an average age of 15 years join the group of spot due to which the average age becomes 15.5 years. The number of persons initially going for picnics is అని ఇచ్చాడండి. పిక్నిక్ కోసం వెళ్లే వ్యక్తుల సమూహం యొక్క సగటు వయసు 16 సంవత్సరాలు. స్పాట్ లో సమూహంలో 15 సంవత్సరాల సగటు వయసు కలిగిన 15 సంవత్సరాల సగటున 15 సంవత్సరాలు అని ఇచ్చాడు. ఓకేనండి, 15 సంవత్సరాల సగటు వయసు కలిగిన 20 మంది కొత్త విద్యార్థులు లేదా కొత్త వ్యక్తులు అనేవి చేరారండి. దీనివల్ల సగటు వయసు 15.5 సంవత్సరాలు అవుతుంది. అయితే ప్రారంభంలో పిక్నిక్ కోసం వెళ్లే వ్యక్తుల సంఖ్య కావాలండి. వ్యక్తుల సంఖ్య ఇప్పుడు చూడండి, ప్రారంభంలో పిక్నిక్ వెళ్లే వ్యక్తుల సంఖ్య మనకు తెలియదు కాబట్టి దీన్ని మనం ఎక్స్ అనుకున్నట్లయితే చూడండి, పిక్నిక్ కోసం వెళ్లే వ్యక్తుల సమూహం యొక్క సగటు చూసుకున్నట్టే 16 సంవత్సరాలు అండి. అక్కడ వ్యక్తులు ఎంతమంది అండి? ఎక్స్ మంది కాబట్టి ఎక్స్ ఇంటూ 16 అండి, అంటే 16 ఇంటూ ఎక్స్ అవుతుందండి. నెక్స్ట్ స్పాట్లు ఏమయ్యారండి? 15 సంవత్సరాల సగటు వయసు 20 మంది కొత్త వాళ్ళు చేరారండి, కాబట్టి 20 ఇంటూ 15 అవుతుందండి. 20 ఇంటూ 15. అయితే దీనివల్ల సగటు ఏమైందంటే దీనివల్ల సగటు 15.5 సంవత్సరాలు అవుతుందండి. అంటే దీని సగటు కావాలని ఏమవుతుంది? ఇక్కడ ఎక్స్ మంది, ఇక్కడ 20 మంది అండి. అంటే ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 20 చేసినట్లయితే మన సగటు ఎంత వస్తుందండి? 15.5 వస్తుందండి. చూడండి, ఇక్కడ 16 కాదండి, సారీ, ఎక్స్ మంది అండి. ఇక్కడ ఎక్స్ మెంబర్స్, ఇక్కడ 20 మెంబర్స్ అండి. ఈ ఇద్దరు కలిపి మనకి సగటు కావాలంటే ఇది మొత్తం మళ్ళీ ఇద్దరు వేసుకోవాలండి. అంటే రాసుల మొత్తం రాసుల సంఖ్య కదా, ఆ విధంగా చేసుకుంటే ఎక్స్ ప్లస్ 20 పంపించండి. పంపించినట్టు ఏమవుతుంది చూడండి, బైలో ఉన్న ఈ ఎక్స్ ప్లస్ 20 పంపించారు అనుకోండి. పంపిస్తే ఏమవుతుంది? ఇక్కడ 16x అండి ఇది, ప్లస్ 20 15లో చూసుకున్నట్లయితే మనకు 300 అవుతుంది. 15 30 పక్కన 0 వస్తుంది. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 15.5 అండి, అంటే 15.5x అవుతుందండి. ప్లస్ 15.5 ఇంటూ 20 అవుతుందండి. 20తో చూడండి, ఇక్కడ 0కి పాయింట్కి పోతుందండి. 2తో 2 5 10, 2 5 10 అండి, అంటే 11 వస్తుంది. 2 1 2 అంటే 310 అవుతుందండి. ఈ 15.5x ఇటు పంపించండి, అదేమవుతుందండి? 16x మైనస్ 15.5x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు 310 మైనస్ 300 అండి. 310 మైనస్ 300 అంటే ఎంత ఉంది? ఇక్కడ 10 వచ్చిందండి. ఇక్కడ 16 నుంచి 15.5 తీస్తే ఏమొస్తుందండి? 0.5 వస్తుందండి. 0.5x ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 10 ఇంటూ 1/0.5 అండి. 1/0.5 ని మనం సింపుల్ 1/2 అని రాసుకోవచ్చు. అంటే ఏమవుతుంది? 2 అవుతుంది. లేదా ఇక్కడ మనం దీంతో కట్ చేసినట్లయితే చూడండి ఏమవుతుందండి, ఇక్కడ దీన్ని 100/5 అని రాసుకోవచ్చండి. ఎందుకంటే దీన్ని 10 గురించి 10తో భాగించాం అనుకోండి, బైలో మనకు 5 వస్తుంది. 5 1 5 20 కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 20 అవుతుంది. అంటే మొత్తం మొదట ఉండే వ్యక్తులు పిక్నిక్ కోసం వెళ్లే సమూహం యొక్క, అంటే ప్రారంభంలో చూడండి, ప్రారంభంలో పిక్నిక్ కోసం వెళ్లే వ్యక్తుల యొక్క సంఖ్య చూసుకున్నట్లు 20 అండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్, ఇక్కడ మీరు ఇది ఒకటి గమనించవచ్చండి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది 16 ఇచ్చాడండి, 15 ఇచ్చాడండి. దాని మధ్యలో నెంబరే మనకి ఇక్కడ ఉందండి. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడున్న వ్యక్తులు అక్కడ ఉన్న వ్యక్తులు సమానం అని గుర్తించగలగాలండి. అలా తెలిస్తే డైరెక్ట్ గా మీరు ఆన్సర్ ఫస్ట్ పెట్టి వచ్చండి, 20 ఆన్సర్ అనేసి. ఓకేనండి. చూడండి, మొదట 16 మంది ఉండేవారండి, తర్వాత 15 అయ్యిందండి. ఈ రెండు కలటం వల్ల 15.5 వచ్చిందండి. అంటే ఈ మిడిల్ లో ఉన్న నెంబర్ వచ్చిందండి. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? వీళ్ళు 20 మంది, వీళ్ళు 20 అంటే సమానంగా ఉన్నప్పుడు మాత్రమే మిడిల్ నెంబర్ వస్తుందండి. ఇటువైపు సమానంగా ఇటువైపు సమానంగా ఉంటేనే మిడిల్ నెంబర్ వస్తుంది. ఇక్కడ మిడిల్ నెంబర్ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ 20 మంది ఉంటే వాళ్ళు కూడా 20 మంది అవుతారు. అంటే కొత్తగా వచ్చిన 20 మంది అంటే పాత వాళ్ళు కూడా 20 మంది అవుతారు. ఆ విషయం తెలిస్తే 20 సింపుల్ గా ఆన్సర్ పెట్టచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 142 అండి. 10 years ago of the ages of the members of a joint family of 8 people added up to 231 years. 3 years later, one member died at the age of 60 years and the child was born during the same year. After another 3 years, one more member died again at 60 and a child was born during the same years. The current average of
దిస్ 8 మెంబర్స్ జాయింట్ ఫ్యామిలీ ఈజ్ నియరెస్ట్ అని ఇచ్చాడండి. చూడండి ఇందులో డేటా అనేది కరెక్ట్ గా చూసుకుంటే చాలా సింపుల్ క్వశ్చన్ అన్నమాట ఇది. 10 ఏళ్ల క్రితము 8 మంది ఉమ్మడి సభ్యులు వయసు 231 సంవత్సరాలుగా ఉందండి. 3 సంవత్సరాల తర్వాత ఒక సభ్యుడు 60 సంవత్సరాల వయసులో మరణించాడండి. మరియు అదే సంవత్సరంలో ఒక బిడ్డ జన్మించాడు. మరో 3 సంవత్సరాల తర్వాత మరో సభ్యుడు మరణించాడండి. అతని వయసు కూడా చూసుకున్నట్లయితే 60 సంవత్సరాలు అండి. అదే సంవత్సరం ఒక బిడ్డ జన్మించాడండి. ఈ 8 మంది సభ్యులు అంటే చూడండి చనిపోతున్నాడు పుడుతున్నాడు కాబట్టి 8 మందిలా ఉంటారండి. 8 మంది సభ్యులు ఉమ్మడి కుటుంబం యొక్క ప్రస్తుత సగటు సుమారుగా అడుగుతున్నాడండి. దీన్ని సింపుల్ గా ఆ 8 మంది ఒక ఫ్యామిలీ మీదే ఒక ఫ్యామిలీ అనుకుని మీరు చేసినట్లయితే చాలా సింపుల్ గా వచ్చేస్తుంది అది. చిన్న లాజిక్ లో తప్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కరెక్ట్ గా చూసుకోండి. ఇచ్చిన డేటా అంతా ఉపయోగించుకుని ప్రయత్నించాలండి. ఓకేనండి, మొదటి అలా చదువుకుంటూ చేద్దాం. చూడండి 8 మంది సభ్యుల యొక్క సగటు సభ్యుల వయసు ఇచ్చాడండి. 8 మంది సభ్యుల యొక్క వయసు ఇచ్చాడండి. ఎంతంటే 231 అండి. ఎప్పుడు ఇప్పుడు 10 ఏళ్ల క్రితం అండి ఇది. చూడండి 10 ఏళ్ల క్రితం 8 మంది ఉమ్మడి కుటుంబం యొక్క సభ్యులు ఇచ్చాడు అనమాట. 10 ఏళ్ల క్రితం ఎంత ఉంటే 3 సంవత్సరాల తర్వాత అక్కడికి 3 సంవత్సరాల తర్వాత అండి. అక్కడ 3 సంవత్సరాల తర్వాత అంటే 8 మందికి కూడా 8 మూడులు పెరుగుతుందండి. అంటే 8 మూడులు ఎంత 24 కాబట్టి మొత్తం వయసు ఏమవుతుందంటే 256 అవుతుందండి. 256. అప్పుడు ఏమైందండి, ఒక సభ్యుడు చనిపోయాడండి. అంటే 60 సంవత్సరాల సభ్యుడు చనిపోయాడు కాబట్టి ఇందులో 60 మైనస్ చేయాలండి. చేస్తే ఎంత వస్తుంది చూడండి. చూడండి ఇక్కడ మైనస్ చేసాం అనుకోండి. ఇక్కడ చూడండి 1 + 4 5 కదండి, ఇది 5 అండి. ఇక్కడ మైనస్ చేస్తే 5 - 0 అంటే 5 అవుతుందండి. ఇక్కడ 5 నుంచి 6 మైనస్ చేయడం ఇక్కడ 15 నుంచి 6 మైనస్ చేస్తే 9 వస్తుందండి. అండ్ 195 వస్తుందండి. అంటే 195 అయిందండి. మళ్ళీ అక్కడికి ఏమన్నాడు చూడండి. అప్పుడు ఒక బిడ్డ జన్మించాడండి. బిడ్డ జన్మించాడంటే వెంటనే అతనికి ఏజ్ ఉంటుందండి. కాబట్టి అక్కడ మనకి మళ్ళీ ఎంతమంది అయ్యారంటే 8 మంది అయ్యారండి. ఈ 8 మంది యొక్క వయసు చూసుకున్నట్లయితే ఎంత అంటే 195 అయిందండి. మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత అండి. 3 ఇయర్స్ తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ ప్రతి ఒక్కరికి 3 సంవత్సరాలు పెరుగుతుంది కాబట్టి 8 మూడులు ఎంత అంటే 24 అవుతుందండి. 24 ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే ఎంత అవుతుంది చూడండి. 5, 4 9 అండి. 9 2 11 అంటే 1 అవుతుంది. 219 అవుతుందండి. మళ్ళీ మరొక సభ్యుడు చనిపోయాడు 60 ఏళ్ళ వ్యక్తి. కాబట్టి ఇందులో నుండి 60 తీసివేసేయండి. ఓకేనండి, 60 తీసివేస్తే ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 9 అండి. మైనస్ చేస్తే ఇక్కడ 21 నుంచి 6 మైనస్ 11లో 6 తీస్తే 5 అంటే 159 అవుతుందండి. అంటే ఇప్పుడు చూడండి అక్కడ అదే సంవత్సరంలో ఒక బిడ్డ జన్మించాడండి. ఈ 8 మంది సభ్యుల ఉమ్మడి కుటుంబం యొక్క ప్రస్తుత సగటు సుమారుగా అన్నాడండి. ప్రస్తుత సగటు అన్నాడండి. ఇక్కడ చూడండి 10 ఏళ్ల క్రితం అన్నాడండి. 10 ఏళ్ల క్రితం అయితే ఇక్కడ 3 సంవత్సరాలు, ఇక్కడ 3 సంవత్సరాలు, 6 సంవత్సరాలు గడిచిందండి. ఇంకెన్ని సంవత్సరాలు ఉందండి? 4 సంవత్సరాలు ఉందండి. ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత 8 4 మనకి ఎంత అంటే 32 కలుస్తుందండి. 32 కలిసినట్లయితే ఎంత అవుతుంది చూడండి. 2 ప్లస్ 9 ప్లస్ 2 అంటే 11 అవుతుందండి. ఒకటి నెక్స్ట్ ఇక్కడ ఒకటి కలుస్తుంది. 5 ప్లస్ 4 అంటే 9 అవుతుందండి. నెక్స్ట్ ఒకటి 191 అవుతుందండి. అంటే ఈ 8 మంది యొక్క మొత్తం వయసు చూసుకున్నట్లయితే 191 అండి. మరి 8 మంది యొక్క యావరేజ్ ఏమవుతుందండి? 191/8 అవుతుందండి. 8తో చూడండి, 8తో క్యాన్సిల్ చేసినట్లయితే 8 రెళ్ళు 16 అవుతుందండి. 8 రెళ్ళు 16 అయినట్లయితే ఇంకా మనకు 31 ఉంటుందండి. అప్రాక్సిమేట్ గా చూసుకున్నట్లయితే 8 4 32 అండి. అంటే అప్రాక్సిమేట్ గా చూసుకున్నట్లయితే 24 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే దగ్గర ఇంకా ఒకటే తక్కువ ఉందన్నమాట. అంటే 23.8 ఎంత సంథింగ్ వస్తుందండి. అప్రాక్సిమేట్ గా చూసుకున్నట్లయితే ఎంత అంటే 24 సంవత్సరాలు అవుతుందండి. ఓకేనండి, ఈ విధంగా చేయొచ్చు. ఇక్కడ మీరు ఈ 4 ఎందుకు వచ్చింది అనేది మీరు కరెక్ట్ గా చూసుకోవాలండి. ఇక్కడ మొదట్లో 10 ఏళ్ల క్రితం అని ఇచ్చాడు చూడండి, అది మర్చిపోయారు అనుకోండి. చాలా మంది ఏంటంటే ఇక్కడ 159 వచ్చింది కదా, 159/8 చేస్తారండి. అప్పుడు మనకు ఆన్సర్ తప్పు అయిపోతుందండి. కాబట్టి ఖచ్చితంగా మీరు అంత డేటాని కరెక్ట్ గా ఫాలో అవ్వాలండి. 10 ఏళ్ల క్రితం ఫస్ట్ స్టార్టింగ్ లో ఇచ్చాడండి, కానీ చివరి వరకు మనం ఉపయోగించాం అనమాట. 8 మంది కుటుంబ సభ్యుల యొక్క మొత్తం వయసు చూసుకున్నది 231 అండి. 3 సంవత్సరాల తర్వాత అంటే ప్రతి ఒక్కరికి 3 సంవత్సరాలు పెరుగుతుంది కాబట్టి 8 3 24 పెరుగుతుందండి. వాళ్ళ యొక్క మొత్తం వయసు 255 అవుతుంది. అందరూ ఒక వ్యక్తి చనిపోయాడు కాబట్టి మైనస్ 60 చేస్తామని 195 అవుతుందండి. అప్పుడు ఒక బిడ్డ పుట్టాడు కాబట్టి మళ్ళీ 8 మంది అయిపోతారండి. ఆ 8 మంది యొక్క వయసు ఎంత అంటే 195 అండి. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత అడిగాడు, మళ్ళీ 3 సంవత్సరాలు ఒక్కొక్కరికి పెరుగుతాయి. అంటే 24 ప్లస్ చేసామండి. మళ్ళీ ఒక అతను చనిపోయాడు కాబట్టి మైనస్ చేసామండి. ఒక బిడ్డ పుట్టాడు కాబట్టి మళ్ళీ కలుస్తుందండి. మళ్ళీ 8 మంది అవుతారు. ఈ 8 మంది కూడా నేను 10 ఏళ్ల క్రితం నుంచి మనం 6 సంవత్సరాల వరకు వచ్చామండి. ఇక్కడ 3 సంవత్సరాలు పెరిగింది, ఇక్కడ 3 సంవత్సరాలు పెరిగిందండి. ఇంకా మనకు 4 సంవత్సరాలు పెరిగితేనే 10 సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతం అవుతుంది చూడండి. ప్రస్తుత సగటు అన్నాడు చూడండి. ప్రస్తుతం అన్నాడండి. ఈ ఒక్క వార్డు కోసం ఏం చేయాలంటే 10 ఏళ్ళు పూర్తి చేయాలండి. పూర్తి చేయాలంటే ఇక్కడ 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిపోతుంది.
ఇంకా 4 సంవత్సరాలు పూర్తి చేయవలసి ఉంది కాబట్టి ఆ 4 సంవత్సరాలు కూడా ప్లస్ చేసేయండి. చేస్తే మనకి 8 into 4 అంటే 32 ప్లస్ చేయవలసి ఉంటుంది. ప్లస్ చేసిన 191 వస్తుంది. దీనికి యావరేజ్ కావాలంటే 191/8 చేసినట్లయితే అప్రాక్సిమేట్ గా 24 వస్తుందండి. ఓకేనండి. చాలా కేర్ఫుల్ గా చూసుకోండి. చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ అనమాట ఇవి. డేటా కరెక్ట్ గా ఉపయోగించుకోవాలండి. ఇక్కడ క్వశ్చన్ చదవడానికి ఎక్కువ టైం పడుతుందండి. మీరు క్వశ్చన్ చదివినప్పుడు బాగా అర్థం చేసుకోగలిగితే స్పాట్ లో కొట్టవచ్చు అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 143 అండి. క్వశ్చన్ నెంబర్ 143 చూడండి. మిస్టర్ జోయిస్ ఫ్యామిలీ consists of 6 people himself, his wife and their 4 children. It is known that the average age of the family immediately after birth of the first, second, third, and fourth child was 16, 15, 16, 15 years respectively. Find the age of Mr. Joyce's eldest son if the present age of the entire family is ప్రెజెంట్ యావరేజ్ ఇక్కడ ఇవ్వలేదు. అక్కడ చూడండి, ఎక్కడ మిస్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే 16 years ఉండదు కదండి. ప్రెజెంట్ యావరేజ్ ఇక్కడ ఉంటుంది. ప్రెజెంట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ది ఎంటైర్ ఫ్యామిలీ ఈ 16 years అండి. మిస్టర్ జో యొక్క కుటుంబంలో 6 వ్యక్తులు, అతని యొక్క భార్య మరియు వారి యొక్క 4 పిల్లలు ఉన్నారండి. అంటే భార్య, అతను, 2, 4 పిల్లలు. మొదటి, 2వ, 3వ మరియు 4వ బిడ్డలు పుట్టిన వెంటనే కుటుంబం యొక్క సగటు చూసుకున్నట్లయితే 16, 15, 16, 15 అంటుంది. మొత్తం కుటుంబం యొక్క ప్రస్తుత యొక్క సగటు వయసు అనమాట. అక్కడ సగటు మిస్ అయింది. ఎందుకంటే కుటుంబం అంతటికి అంత తక్కువ ఉండదు కదండి. ప్రస్తుతం యొక్క అంటే మొత్తం కుటుంబం యొక్క ప్రస్తుత సగటు వయసు 16 సంవత్సరాలు అండి. అయితే మిస్టర్ జో యొక్క పెద్ద కుమారుడి వయసు కనుక్కోండి అని అడిగాడండి. పెద్ద కుమారుడు యొక్క వయసు కనుక్కోరండి. పెద్ద కుమారుడు అంటే మొదటి పుట్టినాడే కదండి. వీడికి రిలేషన్ ఉంటుందండి మనకు బాగా ఈ 16th. అయితే చూడండి, కుటుంబంలో మొదటి 2 ఉండేవాళ్ళండి. జోను వాళ్ళ యొక్క భార్య ఉండేది. బాగా వినండి, ఇక్కడ మనకు ప్లేస్ సరిపోదు కాబట్టి డైరెక్ట్ గా షార్ట్ లో చేస్తాను నేను. మిస్టర్ జో, అతని యొక్క భార్య ఇద్దరు. మొదటి కుమారుడు పుట్టినప్పుడు 3 అవుతారండి. 3 అవుతారు కాబట్టి 3 ఇంటూ వాళ్ళ యొక్క సరాసరి ఎంత అంటే ఇక్కడ యావరేజ్ ఏజ్ చూసుకున్నట్లయితే 16 కాబట్టి 3 6 18 అంటే 16 3 48 అండి. 48 సంవత్సరాలు అనమాట. తర్వాత 4వ వాడు పుట్టినప్పుడు చూసుకున్నట్లయితే ఎంత అవుతుంది చూడండి. ఇది 15 సంవత్సరాలు కాబట్టి 4 ఇంటూ 15 అంటే 60 సంవత్సరాలు అవుతుందండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి ఎంత ఉందండి. 48కి 60 డిఫరెన్స్ 12 ఉంది కాబట్టి 48కి డిఫరెన్స్ 12 ఉంది కాబట్టి ఈ 12 అనేది ఎలా పెరిగిందండి. 4వ వాడు పుట్టినప్పుడు వాడికి ఏజ్ ఉండదు కాబట్టి ఈ 12 సంవత్సరాలు కూడా ఈ 3కి పంచాలండి. అంటే 3 అవుతుంది అనమాట. అంటే 4 సంవత్సరాలు పెరుగుతుంది. అంటే ఈ 2వ వాడు పుట్టినప్పటికి ఈ చిన్న పిల్లడికి చూడండి, ఇక్కడ ఫస్ట్ సారి మనం 3 వేసాం చూడండి యావరేజ్. 3కి యావరేజ్ వేసాం కదండి. అప్పుడు ఏంటంటే చిన్న పిల్లడికి అప్పుడే పుట్టాడు కాబట్టి వాడికి ఏజ్ ఉండదండి, 0 అవుతుంది. అంటే ఈ 48 సంవత్సరాలు చూడండి. అంటే భార్య భర్త ఇద్దరు కలిపి 48 సంవత్సరాలు అర్థం అనమాట. అక్కడ మనకి చిన్నపిల్లడికి ఏజ్ ఉండదండి. కానీ 2వ వాడు పుట్టినప్పటికి మొదటి వాడికి ఏజ్ పెరుగుతుందండి. ఎంత ఏజ్ పెరిగిందండి, ప్రతి ఒక్కరికి 4 పెరిగిందండి. అందుకే మొత్తం 12 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఈ 3 కూడా 12 సంవత్సరాలు పంచినట్లయితే 4 సంవత్సరాలు. అంటే పెద్దవాడికి చూసుకున్నట్లయితే పెద్దవాడికి ఆ ఏజ్ ఎలా ఉంటుంది చూడండి. పెద్దవాడికి మొదట 4 సంవత్సరాలు కలిసిందండి. ఎప్పుడు వాళ్ళ తమ్ముడు ఫస్ట్ తమ్ముడు పుట్టేటప్పటికి. మరి 2వ తమ్ముడు వచ్చినప్పుడు పరిస్థితి ఎటువంటి. 2వ తమ్ముడు వచ్చినప్పటికి ఇక్కడ 3 ఉండే వాళ్ళకి 4 అయ్యారు, ఇక్కడ 5 అవుతారండి. 5 అయ్యారు ఇక్కడ 5 ఇంటూ 16 అండి. 16 5 ఎంత అండి మనకి 80 కాబట్టి 16 5 80. ఈ రెండింటి డిఫరెన్స్ చూడండి ఎంత అవుతుందండి, 20 అవుతుందండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 5వ వ్యక్తికి మనకి ఏజ్ ఉండదు కాబట్టి ఈ 4కి మనకి యావరేజ్ అనేది అడ్జస్ట్ అవుతుంది కాబట్టి 20/4 అంటే 5 సంవత్సరాలు అండి. అంటే అక్కడికి 5 సంవత్సరాల తర్వాత ఈ పుట్టాడని అర్థం అనమాట. అప్పటికి ఈ పెద్దవాడికి వయసు ఏమవుతుందండి, మరొక 5 సంవత్సరాలు కలుస్తుందండి. అవునా కాదండి. మొదటి తమ్ముడు పుట్టినప్పటికి 4 సంవత్సరాలు అండి. మరొక తమ్ముడు పుట్టేసరికి ఇంకొక 5 సంవత్సరాలు కలిసింది, అంటే 9 సంవత్సరాలు అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మరొకడు ఉన్నాడండి. వాడు పుట్టేసరికి పరిస్థితి అంటే చూడండి, అప్పుడు 6 అవుతారండి. 6 ఇంటూ 15 అనమాట. 6 15 చూడండి ఎంత అవుతుందండి, 90 అవుతుందండి. ఈ రెండు డిఫరెన్స్ చూడండి 10 అవుతుందండి. అప్పటికి 6వ వ్యక్తికి మనకి ఏజ్ అనేది ఉండదు కాబట్టి ఈ 5కి చెందుతుంది కాబట్టి 10/5 అండి. అంటే మనిషికి 2 సంవత్సరాలు పెరిగినట్టు అర్థం. అప్పటికి అంటే ఈ తమ్ముడికి డిఫరెన్స్ ఎంత అంటే 2 ఇయర్స్ అండి. అంటే మరి పెద్దవాడికి ఏమవుతుంది, మనకు 2 సంవత్సరాలు పెరుగుతుందండి. మొదటి తమ్ముడు పుట్టినప్పటికి 4 సంవత్సరాలు అండి. 2వ తమ్ముడు పుట్టినప్పటికి 4 + 5 9 సంవత్సరాలు. 3వ తమ్ముడు పుట్టినప్పటికి 9 + 2 11 సంవత్సరాలు అవుతుందండి. ఓకేనండి. అంటే ఇప్పుడు మనకి చిన్నవాడు పుట్టేసరికి అతనికి ఏజ్ ఎంత అయిందంటే 11 సంవత్సరాలు అయిందండి. కానీ ఇక్కడ ఏమడిగాడు చూడండి, ఇక్కడ క్వశ్చన్ లో ఏమడిగాడంటే మిస్టర్ జో యొక్క పెద్ద కుమారుడు వయసు ఎంత అడుగుతుంది. ఎప్పుడుదండి, ప్రస్తుతం అనమాట. ఇక్కడ చూడండి, అక్కడ మనకి కనిపిస్తుంది ఇక్కడ జోస్ ఎల్డర్ సన్
ఇది ప్రెజెంట్ అనమాట. ప్రెజెంట్ కావాలి మనకి. ప్రెజెంట్ కావాలంటే ఇక్కడ మనకి ఒక కండిషన్ కూడా ఇచ్చాడండి. ఇది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది ఎంటైర్ ఫ్యామిలీ 16 ఇయర్స్ అంటే. అంటే ప్రస్తుతం అది ఇక్కడ ఈ చిన్నవాడు పుట్టే సమయానికి చూసుకున్నట్లయితే వాళ్ళ మొత్తం వయసు 90 సంవత్సరాలండి. నేను ప్రస్తుతం ఈ ఆరుగురు యొక్క సగటు వయసు ఎంత అంటే 16 సంవత్సరాలు అండి. 6 ఇంటూ 16 అంటే 16 ఆరులో మనకి 96 అవుతుంది. కాబట్టి ఇక్కడ దీనికి ఉన్న డిఫరెన్స్ 6. ఈ 6 ఎవరికి చెందుతుందండి? ఆరుగురికి చెందుతుందండి. ఎందుకంటే అప్పుడు చిన్నవాడికి కూడా వయసు ఉంటుంది కాబట్టి. ఎందుకంటే చిన్నవాడు ఇప్పుడు పుట్టాడు అనమాట. తర్వాత మనం ఇంకా అక్కడ నుంచి కొద్దిగా ప్రజెంట్ మనం చూస్తాను. ప్రజెంట్ చూసినప్పుడు ఎన్ని సంవత్సరాలు చూడడం కోసం ఆరుగురికి మనకి వయసు పంచాలి కాబట్టి బై 6 చేసినట్లయితే ఒకటి వస్తుందండి. అంటే మరొక సంవత్సరం పెరుగుతుందని అర్థం అనమాట. ఇప్పుడు మరొక సంవత్సరం దీనికి ప్లస్ చేసినట్లయితే ఈ పెద్దవాడికి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 12 సంవత్సరాలు అవుతుందండి. చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఇది మీకు ఆర్ఎస్ఐ లో చూసుకున్నట్లయితే చాలా పెద్దగా ఇచ్చేస్తుంటారు ప్రాసెస్. ఎందుకంటే వర్కింగ్ మొత్తం రాసినట్లయితే చాలా పెద్దదే కనిపిస్తుందండి ప్రాసెస్. అదంతా అవసరం లేదు. కరెక్ట్ గా మీకు ఇది అర్థమైనట్లయితే చాలా సింపుల్ గా మనం ఆన్సర్ వేయొచ్చు. చూడండి, ఇక్కడ అన్ని తక్కువ స్టెప్స్ లో మనకి ఆన్సర్ వచ్చింది 12 సంవత్సరాలని. ఇక్కడ మనకి ఏ కొడుకు వయసు అయినా సరే మనం చాలా సింపుల్ గా మనం చేయొచ్చు అనమాట. ఓకేనండి. మరొకసారి మొత్తం వినండి ప్రాసెస్. విన్నట్లయితే మీరు సొంతంగా మీరు పెన్ పేపర్ ఉపయోగించుకుంటూ క్వశ్చన్ చూస్తూ మీరు ఆన్సర్ చేయండి. చేస్తే మీకు అర్థమైపోతుందండి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 144. Question number 144. Total expenses of a boarding house are partly fixed and partly varying linearly with the number of boarders. The average expenses for boarders is 700 rupees when there are 25 boarders and 600 rupees when there are 50 boarders. What is the average expenses of per boarders when there ఆర్ 100 బోర్డర్స్ ఈజ్ అని చూడండి. బోర్డింగ్ హౌస్ యొక్క మొత్తం ఖర్చులు కాదండి, ఇక్కడ స్థిర ఖర్చులు పాక్షిక ఖర్చులు రెండు ఉంటాయండి. ఇక్కడ మొత్తం ఎలా ఉండదండి. ఇక్కడ స్థిర ఖర్చులు అంటే స్థిర ఖర్చు కొంత ఉంటుందండి, ఫిక్స్డ్ ఛార్జెస్ అనమాట. ఇక్కడ అదే ఇచ్చాడు చూడండి. ఫిక్స్డ్ అండ్ పార్ట్లీ వేయింగ్ అని ఇస్తాడు అనమాట. అంటే స్థిర ఖర్చులు ఉంటాయి, పాక్షికంగా నిర్ణయించబడిన ఖర్చులు ఉంటాయండి. కొంతవరకు బోర్డర్లు సంఖ్య సరళంగా మారుతూ ఉంటుంది అనమాట. అంటే ఫిక్స్డ్ ఉంటుంది, దాంతో పాటు సరళంగా కొంత మారుతూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఎన్ని బార్డర్స్ ఉంటే దాన్ని బట్టి కొంత మారుతుంది. ప్రతి దానికి ఫిక్స్డ్ కొంత ఉంటుంది అనమాట. ఇప్పుడు బస్ ఛార్జెస్ అండి, బస్ ఛార్జెస్ స్థిర ఛార్జ్ కొంత ఉంటుందండి, కిలోమీటర్లు బట్టి ఛార్జెస్ ఉంటుందండి. ఆ విధంగా ఇక్కడ మనకి స్థిర ఖర్చులు ఉంటాయి, పాక్షికంగా నిర్ణయించబడిన ఖర్చులు కూడా ఉంటాయి అనమాట ఇక్కడ. ఓకేనండి. అయితే ఇక్కడ చూడండి, 25 బార్డర్లు ఉన్నప్పుడు బార్డర్ సగటు వ్యయం చూసుకున్నట్లయితే 700 రూపాయలు ఇచ్చాడండి. మరియు 50 బార్డర్లు ఉన్నప్పుడు 600 రూపాయలు ఇచ్చాడండి. చూడండి, తగ్గించండి. నెక్స్ట్ 100 బార్డర్లు ఉన్నప్పుడు ప్రతి బార్డర్ కు సగటు ఖర్చు ఎంత అడుగుతాను చూడండి. 100 ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ 25 ఉన్నప్పుడు 700 ఉందండి, 50 ఉన్నప్పుడు 600 ఉందండి సగటు. మరి 100 బార్డర్లు ఉన్నప్పుడు ఏమవుతుందండి, ఎంత అవుతుందంటే ఇంకా తగ్గుతుంది. అందుకే చూడండి, ఇక్కడ 600 కంటే తక్కువ ఆన్సర్ ఇచ్చాడు అనమాట. మరి 100 ఉంటే పెరగాలి కదండి, అంటే ఇక్కడ స్థిర ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ వస్తువులు బట్టి చూసుకున్నట్లయితే, బార్డర్స్ బట్టి చూసుకున్నట్లయితే పాక్షిక ఛార్జ్ తక్కువ ఉంటుందని అర్థం వేసుకోవాలన్నమాట. ఇక్కడ స్థిర ఛార్జ్ తెలియదు కాబట్టి స్థిర ఛార్జ్ ఒక ఏమనుకుంటారంటే ఒక ఎక్స్ అనుకున్నారు అనుకోండి, స్థిర ఛార్జ్ ఎక్స్ అనుకున్నారు అనుకోండి, పాక్షికంగా ఉండే ఛార్జ్ అనేది వై అనుకోండి. అలా తీసుకుందామండి. తీసుకున్నట్లయితే ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఎక్స్ అనే స్థిర ఛార్జ్ అండి. నెక్స్ట్ 25 బార్డర్లకు గాను 25 ఇంటూ వై అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి సరాసరి ఉన్నప్పుడు ఏమవుతుందండి, బై 25 అవుతుందండి. 25 పంపించండి అంటే 700 ఇంటూ 25 అవుతుందండి, ఇంటూ 25 అండి. నెక్స్ట్ ఇక్కడ 50కి వచ్చినప్పటికి ఏమవుతుందండి, ఎక్స్ ప్లస్ 50 వై అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 600 ఇంటూ 50 అవుతుందండి. ఓకేనండి. ఈ రెండు మనం మైనస్ చేసినట్లయితే, మైనస్ చేయండి, చేస్తే ఏమవుతుందండి, ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందండి. 25y మైనస్ 50y అంటే మైనస్ 25y వస్తుందండి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 700 ఇంటూ 25 అండి. 700 ఇంటూ 25 అంటే 25 చూసుకున్నట్లయితే మనం 175 అవుతుందండి. పక్కన 2 సున్నాలు వస్తాయండి, 3 వేస్తేనే 2 సున్నాలు వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ 6×5 30 అండి, పక్కన 3 సున్నాలు వస్తాయండి, 30,000 అవుతుందండి. ఈ రెండు మైనస్ చేసినట్లయితే ఏమవుతుంది చూడండి, ఇక్కడ 12,500 అవుతుందండి. ఈ రెండు మైనస్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ 25 ఏళ్ళు అంటే 175 అండి, పక్కన ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ అండి. ఇక్కడ 6×5 30 అండి, ఇక్కడ 2 జీరోస్, ఇక్కడ 0, 3 జీరోస్ ఇక్కడ వేసామండి. 30,000 నుంచి మైనస్ వస్తుంది కాబట్టి ఇక్కడ మైనస్ అవుతుందండి. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుందండి. బై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 12,500 బై 25 అండి. 25 ఒకటిలో 25 5 అండి, పక్కన 2 సున్నాలు అండి. అంటే వై ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి, 500 అవుతుందండి. అంటే బార్డర్ స్థిర ఛార్జ్ చూసుకున్నట్లయితే బార్డర్ స్థిర ఛార్జ్ కాదు, పాక్షిక ఛార్జ్ మనం అనుకున్నాం కదా, ఇది స్థిర అనుకున్నాము, ఇది పాక్షిక అనుకున్నామండి. మరి పాక్షిక ఛార్జ్ చూసుకున్నట్లయితే ఎంత అవుతుందంటే 500 అవుతుందండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే
స్థిర ఛార్జ్ ఎంత ఉందో చూడండి, ఎక్స్ కనుక్కోండి. ఎక్స్ దీని నుంచి కానీ దీని నుంచి కానీ కనుక్కోండి. ఇది మనకు 30,000 కానీ దీని నుంచి కనుక్కోదామంటే ఎక్స్ ప్లస్ 50 ఇంటూ మనకి వై ఎంత వచ్చిందంటే 500 వచ్చింది కాబట్టి 50 ఇంటూ 500 ఈజ్ ఈక్వల్ టు 30,000 అండి. 30,000 అండి. 55 ఎంత అంటే 25,000 కాబట్టి 25,000 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 30,000 అండి. 30,000 ఎక్స్ ప్లస్ కదండి. మరి ఎక్స్ వాల్యూ కావాలంటే ఏమవుతుందండి, ఇక్కడ 30,000 నుంచి 25,000 మైనస్ చేసినట్లయితే ఎంత అవుతుందంటే 5,000 అవుతుందండి. అంటే స్థిర సాధ్యం చూసుకున్నట్లయితే ఎంత అవుతుందంటే 5,000 అవుతుందండి స్థిర సాధ్యం. మరి ఇక్కడ ఎంత అంటే మనకి ఏమడిగారు, 100 బార్డర్లు ఉన్నప్పుడే కావాలండి. 100 బార్డర్లు ఉన్నప్పుడు చూసుకున్నట్టు డైరెక్ట్ యావరేజ్ కనుక్కుంటుందండి. 100 బార్డర్లు ఉన్నప్పుడు స్థిర సాధ్యం ఎంత అవుతుందంటే 5,000 అవుతుందండి. 5,000 ప్లస్ 100 బార్డర్కి ఎంత పడుతుందండి 500 అవుతుంది కాబట్టి 100 ఇంటూ 500 అంటే మొత్తం ఎంత అండి 100 అండి. ఈ 100 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుంది మనకి ఇక్కడ 50 ప్లస్ 500 మిగులుతుందండి. 50 ప్లస్ 500 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 550 అవుతుందండి. 550 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. చాలా కన్ఫ్యూజ్ క్వశ్చన్ అండి. చాలా బాగా అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది అక్కడ. మన ఇక్కడ చూడండి, బోటింగ్ హౌస్ యొక్క మనకి చూసుకున్నట్టు ఇక్కడ స్థిర సాధ్యులు పాక్షికంగా నిర్ణయించబడిన సాధ్యులు ఉంటాయండి. అంటే కొద్దిగా మారుతూ ఉన్న సాధ్యులు ఉంటాయి, స్థిర సాధ్యం ఉంటుందండి. స్థిర సాధ్యం ఎక్స్ అనుకున్నామంటే మారుతున్న సాధ్యం వై అనుకున్నట్లయితే ఎన్ని బార్డర్లు అయితే అన్ని బార్డర్లు బట్టి మారుతుంది అనమాట. ఇక్కడ చూడండి, అదే విధంగా మనం రాసి స్థిర సాధ్యం అంటే ఎక్స్ ప్లస్ 25 బార్డర్లకు 25 ఇంటూ వై అనమాట. ఇది ఈక్వల్ టు 700 ఇంటూ 25 అవుతుందండి. ఇక్కడ 50 బార్డర్లు ఉన్నాయి ఇక్కడ ఎక్స్ ప్లస్ 50 వై ఈజ్ ఈక్వల్ టు 600 ఇంటూ 50 అవుతుందండి. ఇక్కడ దాన్ని బట్టి మనం వై కొనుక్కున్నామండి. వై అనేది దీనిలో వేసినట్లయితే ఎక్స్ వచ్చిందండి. ఎక్స్ ఎంత వచ్చిందంటే 5,000 వచ్చిందండి. ఇప్పుడు ఈ 100 బార్డర్ల యొక్క సగటు కావాలి, సగటు ఖర్చు కావాలి. అంటే 100 బార్డర్లకి స్థిర సాధ్యం ఏమవుతుందండి 5,000 అవుతుంది. ఎక్స్ప్రెస్ కదండి, ఎక్స్ప్రెస్ 100 వై అవుతుంది కదా. ఎక్స్ అనేది 5,000 ప్లస్ 100 ఇంటూ 500 అండి. బై మనకి యావరేజ్ కావాలి కాబట్టి బై 100 అవుతుందండి. ఇక్కడ ఉన్న ఈ 2 జీరోస్ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ ఉన్న 100 ఇక్కడ 100 క్యాన్సిల్ అయిపోతుందండి. 50 ప్లస్ 500 ఏమవుతుందండి 550 అవుతుందండి. 550 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. చూడండి, ఈ స్థిర ఛార్జ్ ఇక్కడ 5,000 ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఏమైందంటే బార్డర్ల సంఖ్య తగ్గినప్పుడు సగటు వ్యయం అనేది పెరిగిపోతుందండి. బార్డర్లు వ్యయం అనేది తగ్గినప్పుడు ఎక్కువైనప్పుడు సగటు వ్యయం అనేది 550 తగ్గిపోతుందండి. ఓకేనండి. బార్డర్ సంఖ్య పెరిగినప్పుడు సగటు వ్యయం తగ్గిపోతుందండి. చూసుకోండి, అది దేని వల్ల అవుతుందంటే స్థిర ఛార్జ్ వల్ల అవుతుందంటే అది గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. మనం ఆర్ఎస్ఎల్ ఓల్డ్ బుక్ లో కూడా బస్సు యొక్క స్థిర ఛార్జీలు, నెక్స్ట్ ట్రావెలింగ్ ఛార్జ్ అంటే డిస్టెన్స్ బట్టి మారుతున్న ఛార్జెస్ గురించి కూడా మనం ఇటువంటి లెక్క చేయడం జరిగిందండి. సేమ్ మోడల్ అనమాట ఇంకా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 145 అండి. A certain factory employed 600 men and 400 women, and average wage was 25.5 per day. If a woman got 5 less than a man, then what are the daily wages అని ఇచ్చారండి. ఒక నిర్దిష్ట కర్మాగారంలో 600 మంది పురుషులు 400 మంది స్త్రీలు పనిచేస్తున్నారండి. మరియు సగటున రోజుకు ఎంత అండి 25.5 అంటే 25 రూపాయల 50 పైసలు అనేది పొందుతున్నారండి సగటుకి వేతనం. ఒక స్త్రీకి పురుషుడి కంటే 5 రూపాయలు తక్కువ లభిస్తే వారి యొక్క రోజు వేతనాలు ఏమిటని అడుగుతున్నానండి. పురుషుడి కంటే స్త్రీ చూడండి అన్ని ఆప్షన్లో కూడా దీనికంటే దీనికి 5 తక్కువ ఉందండి. కాబట్టి ఈ విషయం ఆధారంగా మనం కొనుక్కోలేమండి. కానీ ఇక్కడ కర్మాగారంలో చూసుకున్నట్లయితే మనకి ఎంతమంది అంటే 600 మంది పురుషులు ఉన్నారండి, 400 మంది స్త్రీలు ఉన్నారండి. వీళ్ళిద్దరు సరాసరి మనకి ఏమవ్వాలంటే 25.50 అవ్వాలండి. ఆ రేంజ్ లో అయితే ఏవైతే ఆన్సర్లు ఉన్నాయో మనకి అది ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, ఆ రేంజ్ లో ఉండాలండి. మరి ఆ రేంజ్ లో ఉండాలంటే ఎలా ఉండాలో చూద్దాం. ఇక్కడ మనము యావరేజ్ తీసుకొని ట్రై చేద్దామండి. ఇక్కడ ఆప్షన్ త్రూ చేస్తే 4 ఆప్షన్ చేయడానికి కొద్దిగా ప్రాసెస్ ఎక్కువైపోతుందండి. ఆప్షన్ ద్వారా మనం చేసినట్లయితే మనకి కొద్దిగా ఎక్కువ ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి నార్మల్ ప్రాసెస్ చేద్దామండి. ఇక్కడ చూడండి, స్త్రీ పురుషుడి కంటే 5 తక్కువ ఉంది కాబట్టి పురుషుడిది ఎక్స్ అనుకున్నట్లయితే స్త్రీది ఏమవుతుందండి X-5 అవుతుందండి. X- వేజెస్ అనమాట. ఇక్కడ పురుషులు చూసుకున్నట్లయితే 600 మంది ఉన్నారు కాబట్టి 600 ఇంటూ ఎక్స్ అంటే ప్లస్ స్త్రీలు చూసుకున్నట్లయితే 400 ఉన్నాయి కాబట్టి 400 మైనస్ X-5 అండి. 400 ఇంటూ X-5 ఈజ్ ఈక్వల్ టు మనకి యావరేజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ బై 1000 వస్తుంది. ఎందుకంటే 600 ప్లస్ 1000 అనమాట. రాసిన కాబట్టి ప్రాసెస్ ఒక స్టెప్ ఎక్కువ అవుతుంది అంతేనే. బై 1000 ఈజ్ ఈక్వల్ ఎంత రావాలంటే 25.50 రావాలండి. ఈ 1000 ఇటు పంపించిస్తే 600 ఇంటూ ఎక్స్ 600 ఎక్స్ అవుతుందండి. ప్లస్ 400 ఇంటూ ఎక్స్ 400 ఎక్స్ అవుతుంది. మైనస్ 405 అండి. 4×5 20 కాబట్టి 2000 అండి. ఇది ఈక్వల్ టు ఏమవుతుందండి 25,500 అవుతుందండి మన 1000 తో గుణించినట్లయితే. ఇప్పుడు చూడండి, మన ఇక్కడ 600 ప్లస్
400 అండి. ఎంత అవుతుందండి? 1000x అవుతుందండి. 1000x ఈజ్ ఈక్వల్ టు 25,500 మైనస్ 2000 కదండి. ఇక్కడ ఏమవుతుంది? ప్లస్ 2000 అవుతుందండి. ఓకేనా? మొత్తం ఏమవుతుందండి? 27,500 అవుతుందండి. 27,000 మనకి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి. ఇక్కడ కలిపింది x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 27,500 బై 1000 అవుతుందండి. చేసినట్లే 1000తో డివిజన్ చేసినట్లయితే 27.50 అవుతుందండి. అంటే పురుషుని యొక్క ఎక్స్ అనేది ఏంటంటే పురుషునిదే కదా అనుకున్నాము. ఇది పురుషునిది, స్త్రీ కాబట్టి పురుషుని యొక్క వేతనం, రోజు వేతనం చూసుకున్నట్లయితే రూ. 27.50 అండి. రూ. 27.50తో స్టార్ట్ అయింది మనకి ఏది ఉంటుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 146 అండి. The arithmetic mean of the score of a group of students in a test was 52. The brightest 20% of them secured a mean score of 80 and dullest 25% of a mean score of 31. The mean score of remaining 55% is అని ఇచ్చాడండి. చూడండి, ఇక్కడ మనకి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక పరీక్షలో విద్యార్థుల సమూహం యొక్క అంకగణిత సగటు 52 అండి. వారిలో 20% తెలివైన విద్యార్థుల సగటు స్కోర్ చూసుకున్నట్లయితే 80 అండి. 25% తెలివి తక్కువ విద్యార్థుల యొక్క సగటు స్కోర్ చూసుకున్నట్లయితే 31 అండి. అంటే మిగిలిన 55 మంది యొక్క సగటు స్కోర్ కావాలండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ పర్సెంటేజ్ రూపంలో ఇచ్చాడంటే మొత్తం సమూహంలో ఉన్న విద్యార్థుల సంఖ్య చూసుకున్నట్లయితే 100 అవుతుందండి. ఆ మొత్తం సమూహం యొక్క సగటు చూసుకున్నట్టు 52 ఇచ్చాడు కాబట్టి 100 × 52 ఈజ్ ఈక్వల్ టు తెలివైన 20% విద్యార్థులు అన్నాడు కాబట్టి 20 ఇంటూ వాళ్ళ యొక్క సగటు స్కోర్ ఎంత అండి? 80 అండి. ప్లస్ తెలివి తక్కువ చూసుకున్నట్టు 25 అండి. 25 ఇంటూ వాళ్ళ యొక్క సగటు స్కోర్ ఎంత అండి? 31 అండి. ప్లస్ మిగిలిన వాళ్ళది కావాలండి. మిగిలిన వాళ్ళు 55 మంది ఉన్నారండి. 55 ఇంటూ తెలియదు కాబట్టి ఎక్స్ అండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న మొత్తం స్కోర్ ఇది మొత్తం స్కోర్ అండి. కాబట్టి రెండు ఈక్వల్ అవుతాయి. మనకి ఎక్స్ కావాలంటే ఏం చేయాలి? రిమైనింగ్ అని పంపించండి. ఇప్పుడు ఇది ఎంత అవుతుందండి? ఇక్కడ 52 ఇంటూ 100 అంటే 5,200 అవుతుందండి. ఇక్కడ 2 8 16 కాబట్టి 1600 అవుతుందండి. ప్లస్ 25 1 25 5 25 3 75 అండి. 75 2 77 అవుతుంది. 775 అవుతుందండి. చూడండి, 25 1 25 2 మిగులుతుంది. 25 3 75 77 ఓకే. ప్లస్ 55 ఎక్స్ అనమాట. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలంటే 55x ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ 5,200 మైనస్ ఈ రెండు కలిపామనుకోండి. ఇక్కడ 1600 ప్లస్ 700 అండి. అంటే 2,300 అవుతుందండి. అంటే 2,375 అండి. ఈ రెండు మైనస్ చేయండి. ఇక్కడ 0 నుంచి 5 మైనస్ చేస్తే 5 అవుతుందండి. ఇక్కడ 9 ఉంటుంది. 9లో 7 తీస్తే 2 అండి. ఇక్కడ 1 ఉంటుందండి. 11లో 3 తీస్తే 11లో 3 తీస్తే 8 అండి. నెక్స్ట్ ఇక్కడ ఏముంటుందండి? 4 ఉంటుందండి. 4లో 2 తీస్తే 2 అండి. 2,825 అవుతుందండి. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 2,825/55 అవుతుందండి. ఇక్కడ 5తో క్యాన్సిల్ చేసినట్లయితే 5 5 25 అండి. ఇంకా మనకు 32 ఉంటుంది. 5 6 30 అండి. 5 5 అండి. బై 11 ఉంటుందండి. 11తో చేసినట్లయితే 5 11 5 55 అండి. 55 15 ఉంటుందండి. 15 ఉంటుంది కాబట్టి 11 1లో 11 అండి. అంటే 51 పాయింట్ వస్తుందండి. 51 పాయింట్ వచ్చింది మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. చూసుకోండి, 51 పాయింట్ అంటే 51.4 అప్రాక్సిమేట్ లో వస్తుందండి. అది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ మనం వస్తే సరిపోతుంది అనమాట, ఇంకేం లేదు. క్వశ్చన్ నెంబర్ 147 అండి. ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ యాజ్ స్టూడెంట్స్ in 3 batches X, Y, Z in a certain examinations. The average marks obtained by these batches are 72, 60, 50 respectively. The average marks of batches X and Y taken together is 69. The ratio of the number of students in batches Y and Z is 6:7. వాట్ ఇస్ ది యావరేజ్ స్కోర్ ఆఫ్ 3 బ్యాచెస్ పుట్ టుగెదర్? ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో 3 బ్యాచ్లు ఉన్నాయండి. ఎక్స్ వై జెడ్ అనే 3 బ్యాచ్ల్లో విద్యార్థులు ఉన్నారండి. ఒక నిర్దిష్ట పరీక్షలో ఈ బ్యాచ్ లో పొందిన సగటు మార్కులు వరుసగా చూసుకున్నట్లయితే 72, 60, 50 అండి. అంటే ఎక్స్ అనే బ్యాచ్ 72, వై అనే బ్యాచ్ 60, జెడ్ అనే బ్యాచ్ 50 వచ్చినట్టు అర్థం అనమాట. ఎక్స్ మరియు వై బ్యాచ్ యొక్క సగటు మార్కులు చూసుకున్నట్లయితే 69గా ఉన్నాయి. మరియు ఏమిచ్చాడంటే వై మరియు జెడ్ బ్యాచ్ల్లోని విద్యార్థుల సంఖ్య నిష్పత్తి చూసుకున్నట్లయితే 6:7 అని ఇచ్చాడండి. అయితే 3 బ్యాచ్ల యొక్క సగటు స్కోర్ ఎంత అడుగుతుంది? 3 బ్యాచ్ల యొక్క సగటు స్కోర్ అండి. అంటే డేటా మనకి కరెక్ట్ గా ఇవ్వలేదు కాబట్టి మనం ఏమో డేటా కరెక్ట్ గా ఇచ్చినట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలండి. ఓకేనండి, ఇక్కడ బ్యాచెస్ లో మనకి ఎక్కడైతే మనకి డేటా సింపుల్ గా చేయగలమో అది ముందు తీసుకోండి. వైఈజెడ్ బ్యాచ్ లోని విద్యార్థుల సంఖ్య ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 6:7 అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ 6A:6 7A అని తీసుకోవచ్చండి. అంటే ఎక్స్ అనుకుంటే ఇది ఎక్స్ అది ఎక్స్ కన్ఫ్యూజ్ అయిపోతుంది కాబట్టి 6A 7A అని అనుకున్నామండి.
నెక్స్ట్ ఎక్స్ అనే బ్యాచ్ లో ఎంతమంది ఉన్నారో తెలియదండి. ఎక్స్ అనే బ్యాచ్ లో చూసుకున్నట్లయితే ఒక సి మెంబర్స్ ఉన్నారు అనుకుందామండి. ఎక్స్ అనే బ్యాచ్ లో చూసుకున్నట్లయితే సి మెంబర్స్ ఉన్నట్లయితే ఇప్పుడు సగటు స్కోర్ చూడండి ఏమి ఇచ్చాడండి. వై బ్యాచ్ ఎక్స్ బ్యాచ్ రెండింటి యొక్క సగటు 69 ఇచ్చాడండి. ఓకేనండి. ఎక్స్ బ్యాచ్ లో చూసుకున్నట్లయితే మన సి మెంబర్స్ ఉన్నారు కాబట్టి సి ఇంటూ 72 అండి ప్లస్ నెక్స్ట్ వైలో ఎంతమంది ఉన్నారండి 6A ఉన్నారు కాబట్టి 6A చూడండి ఇది వై అండి, ఇది జెడ్ అండి, ఇది ఎక్స్ అండి, ఇది ఎక్స్. ఓకేనా. 6A ఇంటూ 60 అండి ఇది ఈక్వల్ ఎంత అవుద్దండి 69 ఇంటూ ఏమవుద్దండి 6A ప్లస్ సి అవుతుందండి. 6A ప్లస్ సి ఎందుకంటే ఇది బైలో అది ఉంటుంది కదండి. నెంబర్ ఆఫ్ మెంబర్స్ అనేది విద్యార్థుల సంఖ్య అనేది బైలో ఉంటుంది కాబట్టి ఇంటూగా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇది ఏమవుద్దండి 72C అండి. ఇక్కడ 6 ఎంత అవుతుందండి 360 అవుతుందండి. 360A ఇజ్ ఈక్వల్ టు 69 ఇంటూ 6 అనమాట. ఇప్పుడు 6 తో చేయండి. 6 తో మల్టిప్లై చేసినట్లయితే 6 9 ఎంత అండి 54 అండి 5 అండి. సరిపోద్దాం 54 5 నెక్స్ట్ 6 36 ప్లస్ 5 అంటే 41 అవుతుందండి. 41 ఇక్కడ వేసుకోండి. 41 అంటే 414 అనమాట. ఇక్కడ ఎక్స్ ఏ కదా ఏ ప్లస్ 69 సి అండి. ఇప్పుడు చూడండి ఇక్కడ సిలోన ఏలోన ఈక్వేషన్ వచ్చింది కాబట్టి ఈ 36 360 ఇటు పంపించండి. ఈ 69 ఇటు పంపించినట్లు ఏమవుతుంది చూడండి 72C మైనస్ 69C ఇజ్ ఈక్వల్ టు 414A మైనస్ 360A అండి. ఈ రెండు మైనస్ చేయండి. మైనస్ చేసినట్లయితే ఏమవుతుంది 72 నుంచి 69 మైనస్ చేస్తే 3C వస్తుందండి. 3C ఈజ్ ఈక్వల్ ఈ రెండు మైనస్ చేశారు అనుకోండి 4 మైనస్ 0 అంటే 4 అండి. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంటుంది 11 మైనస్ 6 అంటే 5 అవుతుందండి. అంటే 54A వస్తుందండి. 3 1 జా 3 19 జా కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 19A అవుతుందండి. 19A అంటే ఏ ఎలా మారుతుందండి సి ఈజ్ ఈక్వల్ టు 19A విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి సి ఈజ్ ఈక్వల్ టు 19A అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇది 19A అండి. అంటే అన్ని ఏలో వచ్చాయి కాబట్టి మనం డైరెక్ట్ గా యావరేజ్ కనుక్కోవచ్చు అనమాట. ఇప్పుడు ఏమో ఇక్కడ చూడండి 3 బ్యాచ్ల యొక్క సగటు స్కోర్ అన్నాడండి. 3 బ్యాచ్ల యొక్క సగటు స్కోర్ ఏమవుతుంది చూడండి. అన్నిటిలో మనకి ఏ ఉంది కాబట్టి డైరెక్ట్ గా మనం వేసి వచ్చండి. ఇక్కడ మన ప్లేస్ సరిపోదు కదా, చేద్దాం సరిపోతే చూద్దాం. ఇప్పుడు సగటు స్కోర్ కావాలంటే 6A ఇంటూ 72 అండి ప్లస్ నెక్స్ట్ ఇది 7 కదా. సార్ ఫస్ట్ ఇది మనకి ఎక్స్ కదండి, ఎక్స్ 19 అండి. 19 ఇంటూ 19A ఇంటూ 19A ఇంటూ 72 అండి. తర్వాత బి ఎంత అంటే 6A కాబట్టి 6A ఇంటూ 60 అండి ప్లస్ 50 కదా ఇది 7A ఇంటూ 50 అండి. 7A ఇంటూ 50 బై హోల్ బై ఏమొస్తుందండి టోటల్ నెంబర్స్ వస్తాయండి. అంటే 19A ప్లస్ 6A ప్లస్ 7A అనమాట. అన్నిట్లో ఏ ఉంది కదా ఏ కామన్ తీస్తే ఇక్కడ కూడా ఏ కామన్ తీస్తే ఏ క్యాన్సిల్ అయిపోతుందండి. క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది చూడండి ఇక్కడ 19 ఇంటూ 72 మిగులుతుందండి. ఇక్కడ 60 ఇంటూ 6 మిగులుతుందండి. ఇక్కడ 7 ఇంటూ 50 మిగులుతుందండి. బైలో చూసుకున్నట్లయితే 19 ప్లస్ 6 అంటే 25, 25 ప్లస్ 7 అంటే 32 అవుతుందండి. బై 32 అనమాట. ఓకేనండి. ఇది మనం డివిజన్ చేసినట్లయితే మనకి సగటు స్కోర్ వచ్చేస్తుందండి. ఓకేనండి. 32లో అన్ని 2లో ఉన్నాయి కాబట్టి మనకి ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చేస్తుందండి. కాబట్టి డీసమ్ చేసేయండి మనకి ఆన్సర్ అర్థమైపోతుందండి. ఇక్కడ డీసమ్ అక్కడ మనకి ఆప్షన్లు అన్ని సమానంగా ఉన్నాయి వేరు వేరుగా ఉన్నాయి చూసుకోండి ఒకసారి. ఇక్కడ డీసమ్ ఇది 5 అండి. 12 ప్లస్ 1 13 అంటే డీసమ్ 4 అవుతుందండి. అంటే 12 ప్లస్ 1 13 అంటే 4 అవుతుందండి. ఇక్కడ 5 అవుతుంది డీసమ్. ఇక్కడ 6 ప్లస్ 4 అంటే 10 7 17 అంటే మనకి డీసమ్ 8 అవుతుందండి. 6 5 12 13 కాబట్టి ఇక్కడ డీసమ్ 4 అవుతుందండి. అంటే కొన్ని మ్యాచ్ అయిపోతుందండి. ఇక్కడ డీసమ్ కొద్దిగా ఇబ్బందితో కూడుకున్నదే. ఏమైనా క్యాన్సిల్ చేయగలిగితే చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. క్యాన్సిల్ చేయడానికి మనకి 32 ఉంది, అక్కడ మీద క్యాన్సిల్ చేయడానికి అవకాశం లేదు. మనకి ఇక్కడ ప్లేస్ కంజెస్టెడ్ గా ఉంది కాబట్టి యూనిట్ డిజిట్ చూడండి. కాకపోతే ఏమైనా యూనిట్ డిజిట్ డిఫరెంట్ గా ఉందా? ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 6 ఉంది, 5 ఉంది, అన్ని డిఫరెంట్ గా ఉన్నాయండి. ఇక్కడ 5 మ్యాచ్ చేయగానే మిగిలిన డిఫరెంట్ గా ఉన్నాయి. చూద్దాం ఒకసారి. యూనిట్ డిజిట్ చూడండి. ఇక్కడ 9 ఇంటూ 2 అండి. 9 2 18 అండి. అంటే ఇక్కడ 8 వచ్చింది. ప్లస్ 6 ఇంటూ 0 అంటే 0 వచ్చిందండి. నెక్స్ట్ 7 ఇంటూ 0 0 వచ్చిందండి. అంటే మొత్తం పైన ఏమొచ్చిందండి 8 వచ్చిందండి. బై 2 అనమాట. బైలో ఏముందండి 2 ఉందండి. బైలో 2 ఉందంటే 2తో చూసుకున్నట్లయితే 8 ఎప్పుడు వస్తుందండి 4J వస్తుంది కదా. 4 ఆప్షన్ లో లేదండి. నెక్స్ట్ ఇంకెప్పుడైనా వస్తుందండి 32 కదా.
ఇక్కడ డీసమ్ మనకి 8 వచ్చింది, 8 వచ్చింది, మనకి ఇది ఆన్సర్ అవ్వచ్చు. డీసమ్ చేసాడు, కాకపోతే డీసమ్ చేస్తే ఇక్కడ 7 + 2 అంటే 9 అండి. 9 ఇంటూ ఎనీథింగ్ అంటే 0 అయిపోతుంది. ఇది 6 × 6 అంటే ఇక్కడ 0 అయిపోతుందండి. 7 5 అండి, 7 × 5 అంటే 12 అవుతుందండి. సారీ, 7 5 35 అండి. 35 అంటే 3 + 5 అంటే 8 అవుతుందండి. ఇక్కడ డీసమ్ మనకి 8 వస్తుందండి. బైలో చూసుకున్నట్లయితే 3 + 2 అంటే 5 అండి. బై 5 ఉన్నప్పుడు ఏమవుతుందండి, 8/5 అండి. అంటే 2తో మల్టిప్లై అవ్వాలి. 2తో మల్టిప్లై చేస్తే 8 × 2 అంట. 8 2 16 కాబట్టి 7 వస్తుందండి. డీసమ్ ఏదైతే 7 అవుతుందో మనకి అదే ఎల్సిఎం. అది కూడా మనకి మ్యాచ్ అవ్వట్లేదు. ఏదైనా సంథింగ్ మనం రాంగ్ ఏం చేసామని చూడండి ఒకసారి. చూడండి, ఇక్కడ రాంగ్ చేసామండి. ఎక్కడ రాంగ్ చేసామంటే ఇక్కడ మనకి 3తో క్యాన్సిల్ చేస్తే 3 18 వస్తుందండి. ఇక్కడ 3 18 మనం ఏం చేసామంటే 19 వేసామండి. అందుకే మనకి తక్కువ వస్తుంది అనమాట. 8 అనమాట. 18 కాబట్టి మనకి ఏమవుతుందండి, చూడండి ఇక్కడ 8 2 అండి. 16 అంటే 6 వస్తుందండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 60 × 6 అంటే 0 వస్తుందండి. 5 అండి, 6. ఇక్కడ కూడా మనకి ఏమవుతుందండి, 31 అవుతుందండి. ఓకేనండి, 31 అవుతుంది. కాబట్టి ఒకసారి మొత్తం మల్టిప్లై చేయాలి. మన ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి కొద్దిగా ప్లేస్ అడ్జస్ట్మెంట్ చేస్తాను చూడండి. లేకపోతే ఇక్కడ ప్లస్ చేస్తాను మొత్తం అన్ని కూడాను. మొత్తం రఫ్ వర్క్ అని చెరిపేస్తాను. ఇక్కడ మనకి 31 కాబట్టి మనకి ఎగ్జాక్ట్ డివిజన్ అవ్వదు కాబట్టి ఖచ్చితంగా మనం డివిజన్ చేయవలసిందే, లేదా అప్రాక్సిమేషన్ చేయాలి. డివిజన్ చేసండి. 18 చూడండి, 18 36 అండి. 6 3 36 6 3. నెక్స్ట్ 18 ఏళ్ళు చూసుకోండి. 18 ఏళ్ళు మనకు చూసుకున్నట్లు 136, సారీ 126. 126 + 3 అంటే 129 అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ 6 6 36 కాబట్టి 360 అవుతుందండి. నెక్స్ట్ 7 5 35 కాబట్టి 350 అవుతుందండి. మొత్తం ప్లస్ చేసినట్లయితే 6 9 + 6 15 ప్లస్ ఇది ఒక 5 20 అవుతుందండి. 2 2 + 3 5, 5 + 5 10 అవుతుందండి. ఒకటి అంటే 2006 వస్తుందండి. 2006/31 అనమాట. 31తో డివిజన్ చేయండి. 31తో చేస్తే 31 6 అండి, 180 పడుతుంది. 180 అంటే మనకి 20 ఉంటుందండి. ఇక్కడ 20 ఉంది కాబట్టి మనకి 206 అవుతుంది. 206 206 అంటే 3తో మళ్ళీ మనకి 6లో 180. 6లో 180 అంటే మనకి 20 ఉంటుంది. 206 ఉంటుంది. మళ్ళీ సేమ్ ఉంటుంది కదా, 6లో పడుతుంది. ఇక్కడ 6లో ఇక్కడ ఆప్షన్ ఎక్కడ లేదు. సారీ, 6లో పెట్టినప్పుడు మనకి ఒకసారి డివిజన్ ప్లేస్ ఎక్కడ లేదు, అదే ప్రాబ్లం అయిపోయింది. ఒక చిన్న రఫ్ షీట్ తీసుకొని మనం చేద్దామండి, మీకు అప్పుడు అర్థమైపోతుంది. ఎక్స్ట్రా షీట్ ఒకటి తీసుకుందాం. మనకి ఎంత వచ్చిందండి, 2006/31 వచ్చిందండి. 31తో డివిజన్ చేయండి. 31తో 31 6లు అండి. ఎంత అవుతుందండి, మనకి 186 అవుతుందండి. మైనస్ చేసినట్లయితే ఇక్కడ 4 1 146 మిగులుతుందండి. అప్పుడు మనం 31తో చూసుకున్న 31 4లు పడుతుందండి. ఎంత అండి, 124 అండి. మైనస్ చేసినట్లయితే ఇది 2 ఇది 2 అండి, 22 అవుతుంది. పాయింట్ పెట్టుకున్నట్లయితే 0 వేసుకోవచ్చండి. 0 వేసుకున్నట్లయితే 7లో పడుతుందండి. 64.7 ఎక్కడ వస్తుంది, అదే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూడండి, ఆప్షన్లో మనకి 64.7 ఉంది కాబట్టి 64.7 కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనండి, ఇక్కడ మనం ఇటువంటి క్వశ్చన్స్ అనేది అక్కడ డిసిషన్ సరిపోదండి, యూనిట్ డిజిట్ సరిపోదండి, అప్రాక్సిమేషన్ చేయాలండి. అప్రాక్సిమేషన్ ఇటువంటి క్వశ్చన్స్ కష్టమైపోతుంది. ఇక్కడ ఖచ్చితంగా మల్టిప్లై చేయవలసి ఉంటుందండి. కాబట్టి కింద ఆప్షన్ చూసుకోండి, అంటే కింద డినామినేటర్ లో చూసుకున్నట్లయితే మనం 31 ఉందండి. 31 ప్రైమ్ నెంబర్ అండి. ఏ నెంబర్ తో క్యాన్సిల్ అవ్వదండి. ఎప్పుడైనా బైలో ప్రైమ్ నెంబర్ ఉందనుకోండి, 2 తప్ప ఇంకే ప్రైమ్ నెంబర్ ఉన్న 2 5 అండి. ఆ 2 తప్ప ఇంకేమున్నా సరే మనకి ఎగ్జాక్ట్ గా డివిజన్ అవ్వండి. ఎగ్జాక్ట్ గా క్యాన్సిల్ అయిపోయిందంటే ఓకే అండి. క్యాన్సిల్ అవ్వకపోతే డివిజన్ అవ్వదండి, అప్రాక్సిమేషన్ వాల్యూ వస్తుందండి. అప్పుడు ఖచ్చితంగా మల్టిప్లై చేసుకోండి. చేసుకున్నట్లయితే మనకు టైం సేవ్ అవుతుంది. మళ్ళీ సమ్ డివిజిబిలిటీ రూల్స్ అలాంటివి అప్లై చేయకండి. ఓకేనండి, మనకి ఇక్కడ ఈ 18 కాకుండా 19 వేయడం వల్ల 32 వచ్చింది. దానివల్ల చేయగలమనే ఉద్దేశంతో మనం డిసమ్ చేసామండి. కాబట్టి డిసమ్ చేయాల్సిన అవసరం లేదు. 31 వచ్చిందంటే డిసమ్ చేయాల్సిన అవసరం లేదనమాట. అంటే ప్రైమ్ నెంబర్ వచ్చిందండి. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 148 అండి. 148 చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చారండి, ది యావరేజ్ శాలరీ ఆఫ్ ఆల్ ది వర్కర్స్ ఇన్ వర్క్ షాప్ ఈజ్ 8,000 రూపీస్ అండి. The average salary of 7 technicians is 12,000 rupees and the average salary of the rest is 6,000 rupees. Then the total number of workers ది వర్క్ షాప్ ఈజ్ అని ఇచ్చాడండి. వర్క్ షాప్ లో పనిచేసే కార్మికులందరికీ సగటు జీతం చూసుకున్నట్లయితే 8,000 అండి. 7 మంది సాంకేతిక నిపుణుల యొక్క సగటు జీతం చూసుకున్నట్లయితే 12,000 అండి. మిగిలిన వారి యొక్క సగటు జీతం 6,000 అండి. వర్క్ షాప్ లో మొత్తం కార్మికుల సంఖ్య అడిగాడండి. మొత్తం కార్మికుల సంఖ్య అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి
మొత్తం కార్మికుల సంఖ్య ఇవ్వలేదండి. అంటే ఎక్స్ అనుకున్నాం అనుకోండి, మొత్తం కార్మికుల సంఖ్య ఎక్స్ అనుకున్నట్లయితే ఎక్స్ ఇంటూ చూడండి, వర్క్ షాప్ లో పనిచేసిన కార్మికులందరి యొక్క సగటు జీతం 8,000 కాబట్టి ఇంటూ 8,000 అండి. 7 మంది సాంకేతిక నిపుణులు అన్నాడు కాబట్టి అందులో 7 మంది అనమాట. సాంకేతిక నిపుణుల యొక్క సగటు జీతం చూసుకున్నట్లయితే 7 ఇంటూ 12,000 అండి. ఓకేనండి. ప్లస్ మిగిలిన వారు అంటే ఎక్స్ మందిలో 7గురు పోయారండి. ఎవరు సాంకేతిక నిపుణులు కాబట్టి మిగిలిన వారి యొక్క సగటు జీతం చూసుకున్నట్లయితే 6,000 అండి, ఇంటూ 6,000. అంటే ఇది సమానం అనమాట. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ 8,000 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 ఏళ్ళు 84 కాబట్టి 84 3 సున్నాలు వస్తాయండి. అంటే 84,000 ప్లస్ 6,000 ఇంటూ ఎక్స్ అండి. 6,000 ఎక్స్ మైనస్ 6 ఏళ్ళు 42 కాబట్టి 42,000 అవుతుందండి. ఓకేనండి. ఈ 6,000 ఎక్స్ పంపించారు అనుకోండి, 8,000 ఎక్స్ మైనస్ 6,000 ఎక్స్ అంటే ఏం మిగులుతుందండి? 2,000 ఎక్స్ మిగులుతుందండి. 84,000లో 42,000 తీసినట్లయితే 42,000 ఉంటుందండి. ఓకేనండి. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, ఇక్కడ 42,000 బై 2,000 అనమాట. 3 సున్నాలు క్యాన్సిల్ అయిపోతుంది. 2తో 2 2 1 అండి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందండి? 21 వస్తుందండి. అంటే వర్క్ షాప్ లో మొత్తం కార్మికుల సంఖ్య చూసుకున్నట్లయితే 21 కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 149 అండి. ఇన్ ఏ స్కూల్ విత్ 600 స్టూడెంట్స్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది బాయ్స్ ఈజ్ 12 years అండ్ దట్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 11 years. ఇఫ్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది స్కూల్ ఈజ్ 19 years 9 months అండి, దెన్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ది స్కూల్ ఈజ్ అని ఇచ్చారండి. 600 మంది విద్యార్థులు అంటే ఉన్న పాఠశాలలో 600 మంది ఉన్న పాఠశాలలో విద్యార్థులు ఉన్న పాఠశాలలో అబ్బాయిలు సగటు చూసుకున్నట్లయితే 12 సంవత్సరాలు మరియు బాలికలు సగటు చూసుకున్నట్లయితే 11 సంవత్సరాలు. పాఠశాల మొత్తం విద్యార్థుల యొక్క సగటు 11 సంవత్సరాల 9 నెలలు ఉంటే అప్పుడు పాఠశాలలో బాలికల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడండి. ఇక్కడ మనం చూడగానే చెప్పొచ్చండి, ఎలిగేషన్ అప్లై చేయొచ్చని. మొత్తం 600 మంది స్టూడెంట్స్ అండి, మొత్తం 600 మంది. అందులో ఇక్కడ బాయ్స్ గర్ల్స్ గా వేరు చేశారండి. బాయ్స్ యొక్క సగటు చూసుకున్నట్టు అబ్బాయిల యొక్క సగటు 12 అండి, అమ్మాయిల యొక్క సగటు చూసుకున్నట్లయితే 11 సంవత్సరాలు అండి. పాఠశాల మొత్తం విద్యార్థులు చూసుకున్నట్లయితే 11 సంవత్సరాల 9 నెలలు అండి, 11 సంవత్సరాల 9 నెలలు. ఓకేనండి. ఈ రెండింటికి తేడా చూసుకున్నట్లయితే చూడండి, ఎలిగేషన్ అప్లై చేసినట్లయితే 12 సంవత్సరాలకి 11 సంవత్సరాలు 9 నెలలు తేడా ఎంత అంటే 3 నెలలు అండి. ఇక్కడ 11 సంవత్సరాలకి 11 సంవత్సరాలు 9 నెలలు తేడా అంటే 9 నెలలు అండి. నెలలు కాబట్టి నెలలు తీసేయండి. 3తో 3 ఒకటిలో 3 3 అండి. అంటే 3:1 నిష్పత్తిలో ఉంటుందండి. మనకి ఏం కావాలంటే చూడండి, అప్పుడు పాఠశాలలో బాలికల సంఖ్య ఉంటుంది. బాలికలు ఎంత అండి? 1% ఒక భాగమే వచ్చింది కదండి. కాబట్టి మొత్తం 600 అండి. బాలికలు కావాలంటే, గర్ల్స్ కావాలంటే మొత్తం 600 ఇంటూ 1/, ఈ నిష్పత్తి ఎంత వచ్చిందండి? 3 + 1 అంటే 4 అయిందండి. అంటే 1/4, 4 ఒకటిలో 4 150 కాబట్టి 1 ఇంటూ 150 ఏమవుతుంది? 150 అవుతుందండి. ఓకేనండి. 150 కరెక్ట్ ఆన్సర్ అనమాట. 150 అంటే పాఠశాల బాలికల సంఖ్య ఎంత అండి? 150 మంది అండి. ఓకేనండి. చాలా సింపుల్ గా చేయొచ్చు. ఎలిగేషన్ అప్లై చేస్తే, నార్మల్ గా చేస్తే మాత్రం ప్రాసెస్ పెరుగుతుంది, నార్మల్ గా అవసరం ఉండదండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 150 అండి. ది యావరేజ్ స్కోర్ ఆఫ్ ఏ క్లాస్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ది ఎగ్జామినేషన్స్ ఈజ్ ఏ. ది రేషియో ఆఫ్ ది బాయ్స్ అండ్ గర్ల్స్ in the class is 3:1. If the average score of the boys is A+1, the average score of the girls is అనండి. ఓకేనండి. ఇక్కడ చూడండి, పరీక్షలో బాలురు మరియు బాలికల యొక్క సగటు స్కోర్ చూసుకున్నట్లయితే ఏ. ఈ తరగతిలో బాలురు మరియు బాలికల యొక్క నిష్పత్తి 3:1. అబ్బాయిల యొక్క సగటు స్కోర్ చూసుకున్నట్లయితే A+1 అయితే అమ్మాయిల యొక్క సగటు స్కోర్ కావాలండి. అమ్మాయిల యొక్క సగటు స్కోర్ కావాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అబ్బాయిల యొక్క సగటు స్కోర్ అన్నాడు కాబట్టి ఎలిగేషన్ బట్టి కూడా చేయొచ్చు అండి. ఇక్కడ గర్ల్స్, ఇది బాయ్స్ అండి, బాయ్స్ గర్ల్స్, బాయ్స్ పెట్టుకోండి, బాయ్స్ గర్ల్స్ అండి. ఇక్కడ అబ్బాయిల యొక్క సగటు స్కోర్ కాబట్టి ఇది A+1 అనమాట. ఇక్కడ గర్ల్స్ యొక్క సగటు స్కోర్ తెలియదండి, ఎక్స్ అనుకోండి. ఇక్కడ మొత్తం ఇద్దరు చూడండి, బాలికలు మరియు బాలు యొక్క సగటు స్కోర్ ఏమవుతుంది? ఏ అవుతుందండి. ఈ నిష్పత్తి మనకి ఏం రావాలంటే 3:1 రావాలి. చూడండి, బాలురు మరియు బాలికలు అంటే 3:1. బాలురు ముందు ఉన్నారండి, చూసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఎలిగేషన్ అప్లై చేసినట్లయితే దీన్ని చూడండి, A+1 మైనస్ ఏ చేస్తే ఏమొస్తుంది? 1 వస్తుంది. ఇక్కడ ఈ రెండు డిఫరెన్స్ చేయండి. చూడండి, దీని నుండి మైనస్ చేసాము, దీని నుండి మైనస్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? A-X అవుతుంది అనమాట. A-X అనమాట. ఇక్కడ చూడండి, 1 సరిపోయిందండి. A-X ఈజ్ ఈక్వల్ టు 3 అండి. మనకి ఏం కావాలండి? అమ్మాయిల యొక్క సగటు స్కోర్ కావాలి, ఎక్స్ కావాలి. కాబట్టి ఈ 3 పంపించండి, ఎక్స్ పంపించండి. అప్పుడు ఏమవుతుందండి? A+3 అవుతుందండి. A+3. ఇక్కడ A+3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎలిగేషన్ అప్లై చేసుకుంటండి. ఎలిగేషన్ కాకుండా నార్మల్ గా చేసినట్లయితే ప్రాసెస్ వస్తుంది. నార్మల్ గా అనుకుంటే మాత్రం కొద్దిగా ప్రాసెస్ పెరుగుతుందండి. అలా అవసరం లేదు, సింపుల్ గా ఎలిగేషన్ అప్లై చేసుకున్నాం. మరొకసారి చూడండి,
బాయ్స్ యొక్క సగటు స్కోర్ A+1 కూడా రాసామండి. గర్ల్స్ తెలియదు కూడా X అనుకున్నామండి. ఇద్దరూ కలిసి ఏ అని కూడా మిడిల్ లో వేసామండి. ఈ రెండింటికి ఎలిగేషన్ అప్లై చేసినట్లయితే A+1 నుంచి A మైనస్ చేస్తే 1 వస్తుందండి. ఎందుకంటే ఏ క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత ఈ విధంగా మైనస్ చేయాలన్నమాట. A మైనస్ X అండి. ఇప్పుడు దీనికి దేనికి సమానం అండి? 3:1 సమానం అండి. అంటే A మైనస్ X 3, 1 1 1 మ్యాచ్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ గా ఈ రెండు ఈక్వల్ చేసి వచ్చనమాట. అదే రాసాం A మైనస్ X 3 అన్నట్లయితే X ఏమవుతుందండి? ఈ X ని పంపించండి, 3 ని పంపిస్తే X ఏమవుతుందండి? A+3 అవుతుంది. ఓకేనండి. X A+3 కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. చాలా చాలా సింపుల్ గా చేసి వచ్చారు. A+3 A-3 అండి. A-3 అండి. సారీ అండి, ఆన్సర్ ఇక్కడ రాంగ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఈ X అంటే మైనస్ X కాస్త వెళ్తే ప్లస్ X అవుతుందండి. ప్లస్ X అప్పుడు ఏ మిగులుతుందండి? ఇక్కడ ఈ +3 వస్తే ఏమవుతుంది? -3 అవుతుందండి. A-3 అండి. చూడండి, అక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట. చూడండి, రెండు ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి చూసుకుంటారండి. ఓకేనండి. A-X 3 అయితే X ఏమవుతుందండి? A-3 అవుతుందండి. ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్ గా వినండి, మీకు బాగా అర్థమైపోతుంది. ఓకేనండి. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 150 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.